お、一時や、おい。お、一時や、おい。ఎమ్మెల్యే రెడ్డి నాయకు డోర్నకల్లో మరోసారి నిరసన సెగ తగిలింది. కురవి మండలం జగ్గయ్య తండాలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దీని గురించి? రైట్ ప్రియా, మొత్తానికైతే డోర్నకల్, మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కూడా స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అక్కడ పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. మొత్తానికైతే నిన్నగాక మొన్న కురవి మండలం సీముల తండలో కూడా అతనికి నిరసన సెగ కలిగిందని చెప్పుకోవచ్చు. రెడ్డి నాయక్ మాత్రము ప్రజలలో, పల్లెలలో, తండలలో కూడా ఏం అభివృద్ధి పనులు కూడా చేయలేదని చెప్పి కూడా ప్రజలైతే ఆ వాహనాలను మాత్రము, అతని వాహనాన్ని మాత్రం అడ్డు తిరిగారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నిన్న సీముల తండలో కూడా అంటే ఉద్రిక్త పరిస్థితి కనపడుతుంది. అక్కడికి కూడా ఒక మహిళ కూడా అంటే భీష్మించి కూడా ఒక ఆయన వాహనాన్ని అంటే కాన్వాయ్ను కూడా అడ్డుకున్న పరిస్థితి నిన్న నెలకొంది. మరి ఇవాళ కూడా ఒక తండలో కూడా, భాగ్యతండలో కూడా ఇది కూడా కురవి మండలంలే, అంటే మీరు తిరగడానికి అభివృద్ధి పనులు చేయలేదు, ఇక్కడ తిరిగే అవకాశాలు కూడా మీకు లేవు అని చెప్పి కూడా ఆ తండా వాసులు అయితే ఇవాళ అంటే అతని సమావేశాన్ని కూడా రద్దుపరిచారు. మొత్తానికైతే అక్కడ ఆ సమావేశంలోనూ కూడా ఈ నిలదీసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి రెడ్డి నాయక్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నా లేకపోతే ఎదుటి స్థితిలో కూడా రెడ్డి నాయక్ అక్కడ ఉండిపోవడం జరిగింది. అక్కడికి పోలీసులు అయితే రావడంతో రంగ ప్రవేశంతో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ కురివి మండలంలో కూడా ఇవాళ రెడ్డి నాయక్ ఎన్నడూ లేని విధంగా కూడా అంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా పల్లెలను కూడా, తండలను కూడా అభివృద్ధి బాటలు నడిపిద్దామనే ఆలోచనతో కూడా ఇవాళ ప్రజలను కలుద్దామని వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మొత్తానికి అయితే ఒక నిరసన సెగతో పాటు ఆ రెడ్డి నాయకును కూడా అడ్డుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అతని సమావేశాలు కూడా చాలా తండావాసులు అయితే దూరంగా ఉంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఊరికి గెలిచిన కాంచి 4 సంవత్సరాల గతంలో 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రాని ఎమ్మెల్యే ఇప్పుడు మా ఊరుకు వద్దు సారు అని చెప్పి కూడా కాన్వాయ్ని అడ్డుకొని కూడా రెడ్డి నాయకులు అయితే మాత్రము అక్కడ నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి కనపడతా ఉంది. పోలీసుల సైతం కూడా లెక్క చేయకుండా కూడా తీవ్ర వాగ్వాదానికైతే దిగిన నేపథ్యం అయితే కురివి మండలంలో కూడా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. అది మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా అక్కడ రెడ్డి నాయక్ అయితే మాత్రము
పల్లెలను కూడా మరిచి కూడా 4 సంవత్సరాలు విలాసవంతమైన ఉంటూ కూడా ఇవాళ తండల్లోని వాటి మా తాగునీటి సమస్య కావచ్చు, మురికి కాలువల సమస్య కావచ్చు, రోడ్డు పనులు, అభివృద్ధి పనులు కూడా ఏ రోజు కూడా మాకు నిధులు కేటాయించలేదు. రాకుండా ఉండడమే మంచిది, మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, కొత్త ఎమ్మెల్యేను కూడా మేము ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచే రానున్న ఎన్నికల్లో కూడా మేము బుద్ధి చెప్తామని చెప్పి కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే సిమ్లా తండా వాసులు కావచ్చు, ఇలా భాగ్య తండా వాసులు అయితే కావచ్చు, ఇలా మొత్తానికైతే కొరివి మండలంలో కూడా ఎమ్మెల్యే రెడ్డి నాయకులు కూడా రాకుండా కూడా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ అంటే రెడ్డి నాయక్ తో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా అంటే స్థానిక సర్పంచ్లతో పాటు కూడా గ్రామ స్థాయి అధ్యక్షులతో పాటు ఇవాళ రెడ్డి నాయకులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానరాని అభివృద్ధికి ఇవాళ ముఖం చాటేసుకొని కూడా ఇన్ని రోజులు గడిపినాం, మరి ఇప్పుడు ఎలా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇవాళ ఒక రెడ్డి నాయకును నిలదీసి కూడా ఇక్కడ అంటే సమావేశానికి అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడైతే మొత్తానికైతే కొరివి మండలంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు ప్రియా. అయితే స్వామి, నిజానికి ఆ ఊరికి ఏం కావాలని, ఏం చేయలేదని ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అడ్డుకున్నారు. అసలు ఆ ఊరికి ఏం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు? అసలు ఎమ్మెల్యే దగ్గర నుంచి వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రైట్ ప్రియా, మొత్తానికైతే గ్రామ పంచాయతీకి ఇంతవరకు నిధులు కేటాయించలేదని చెప్పి కానీ నిన్న సీమ్ల తండలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఒక మహిళలు సైతం కూడా ఆయన కాన్వాయ్ని అడ్డుకొని కాన్వాయ్కి ఎదురు నిలిచి మాకు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా అడ్డు తిరిగిన పరిస్థితి కనబడుతుంది. అదే తరాలో కూడా ఇవాళ భాగ్యతండలో కూడా ఆ యువకులు అయితే మాత్రము మాకు గ్రామ నిధులకు మీరు ఎమ్మెల్యే కోటలో ఉంచి ఏమి నిధులు కేటాయించలేదు, మా రోడ్డు గతంలో ఎట్లయితే ఉందో ఇప్పుడు రోడ్డు పనులు కూడా నిర్మించలేదు, కానీ కొన్ని గ్రామాలలో సీసీ రోడ్డు బంగారు తెలంగాణలో కూడా ఇవి మా భవిష్యత్తు ఏంటి అని చెప్పి కూడా అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అభివృద్ధి పనులకు ఇంతవరకు ఎలాంటి నిధులు అంటే ఆ గ్రామ అభివృద్ధికి కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఈజీఎస్ కానీ ఎన్ఆర్ఈజీఎస్ కానీ పనులు కూడా అంటే పనులు కూడా అభివృద్ధి పనులు కూడా నిధులు కేటాయించలేదు. ఎమ్మెల్యే కోట నుంచి వచ్చే పనులు అయితే మాత్రం ఇంతవరకు ఈ తండాలోని కూడా ఇంతవరకు ఏ ఒక్క పని కూడా చేయలేదని చెప్పి కూడా నిలదీసిన పరిస్థితి కనపడుతుంది ప్రియా. అయితే స్వామి, గెలిచిన 4 ఏళ్ల తర్వాత రెడ్డి నాయక్ మళ్ళీ గ్రామంలో ఇప్పుడే పర్యటిస్తున్నారని మీరు తెలుస్తోంది. అయితే మళ్ళీ రెడ్డి నాయక్ ఎలక్షన్స్ లో నిలుచుంటే ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ప్రజలు ఆయన్ని గెలిపిస్తారంటారా? రైట్ ప్రియా, రానున్న 2024 ఎన్నికలు దగ్గర పడటంతో కూడా వీళ్ళు అంటే ఇప్పుడు కూడా ప్రజల గ్రామాలలోకి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ అధిష్టానం మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే గ్రామం అంటే నియోజకవర్గంలోని ఎక్కడ కూడా నిరసన సెగ తలగకుండా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి కూడా ఇవాళ ప్రజల్లో తండాలను తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే అధిష్టానము సిట్టింగ్లకే 70-80% సిట్టింగ్లకే అని చెప్పిన అధిష్టానం మాత్రము బీఆర్ఎస్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కూడా ఇలా పల్లెలు బాటలు అయితే ఎమ్మెల్యే శాసనసభలు అయితే పట్టిన పరిస్థితి కనబడతా ఉంది. గతము 4 సంవత్సరాల నుంచి ఎన్నెలు లేని విధంగా కూడా ఇలా ప్రజల వైపే మొత్తం మొగ్గు చూపుతూ కూడా ప్రజల వద్ద కూడా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని చెప్పి కూడా ఇవాళ అంటే గ్రామస్తులు అయితే అది గ్రహించడం జరిగింది. మొత్తానికైతే తండాలోని కూడా అంటే ఎన్నడూ రాని విధంగా కూడా ఇవాళ ఓట్ల కోసమే మమ్మల్ని కలవడానికి మమ్మల్ని మభ్యపెట్టడానికి కూడా గతాన్ని మర్చి కూడా ఇవాళ వస్తున్నారనే నేపథ్యంలో కూడా మొత్తానికైతే గిరిజన తండాలు అయితే ఇవాళ అంటే మొత్తానికి ఆగ్రహానికి గురైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎక్కడ పోయినా కూడా ఇతను ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గిరిజనుడైనప్పటికీ కూడా అతను ఆ కుల ఫీలింగ్ కూడా లెక్క చేయకుండా కూడా ఈయన చేసే పనులు ఆగ్రహించి కూడా పక్క నియోజకవర్గానిలో పోల్చుకొని వీళ్ళు ఒక ఆగ్రహానికి అయితే గురవుతున్నారు. మొత్తానికైతే మా ఎమ్మెల్యేను రాకుండా మన గ్రామానికి రాకుండా అడ్డుకోవాలని చెప్పి కూడా యూత్ ఫాలోయింగ్ అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. దానితో పాటు గ్రామ పంచాయతీ తీర్మానం ఏకంగా చేసి కూడా ఇవాళ సమావేశాన్ని కూడా రద్దుపరిచిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఇవాళ రెడ్డి అంటే ఎమ్మెల్యే కూడా తండా బాట పట్టిన నేపథ్యం అయితే కనపడతా ఉంది ప్రియా. రైట్. థ్యాంక్ యూ స్వామి ఫర్ అప్డేట్స్.